డెవలపర్ కన్సోల్కి వెళ్ళు. వైష్ణవ్, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ కి సింటాక్స్ చెప్పు. ఏమి రాయాలి అక్కడ? లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఒక ఎగ్జాంపుల్ అండ్ ఒక సింటాక్స్. సింటాక్స్ అంటే తెలుసు కదా, ఎలా రాయాలో చెప్పేది సింటాక్స్. సో కోడ్ కోడ్ అంటున్నా. ఆ ప్రోగ్రామ్ చెప్పు. ఆ లైన్ ఉంటుంది కదా సింటాక్స్, ఆ లైన్ ఎలా రాస్తాం మనం లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అని చెప్పి. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటే ఇప్పుడు లైన్ బై లైన్ అంటే ఇది ఫస్ట్ స్ట్రింగ్ ఇది ఏం రాస్తారు ఇట్లా దానికి ఏమంటే లైన్స్ అది అంటున్నా. ఫస్ట్ లైన్ ఎలా ఉంటుంది చెప్పు. ఇక్కడ ఏమని ఉంటుంది? ఇక్కడ ఫస్ట్ లైన్ ఏం రాయాలా? దాన్ని ప్రింట్ చేయడానికి ఏం రాయాలి? దాంట్లో ఇంకేమైనా డేటా యాడ్ చేయాలంటే ఏం రాయాలా? ఇవన్నీ చూసినాం కదా మనం. అదే అదే అంటే స్ట్రింగ్ రాసి ఆ, అది కామా కామా అంటున్నాం అదే మ్మ్. బ్రాకెట్స్ లో తీసుకొని ఫస్ట్ స్టార్టింగ్ కి స్ట్రింగ్ ఏమో స్ట్రింగ్ ఇంకా మనం ఏం సాక్షిత. రాస్తున్నాం అది నంబర్. మ్మ్. అన్నయ్య. రాయు, నువ్వు ఒకసారి రాయి. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ క్రియేట్ చేయి. వైష్ణవ్, గుర్తుందా ఇది ఎలా రాసినావు మనం ఇప్పుడు? తెలుసు తెలుసు అండ్ దీనిలోనే 5 7 ఏమో రాసిండే నేమ్స్. ఎన్నైనా రాసుకోవచ్చు కదా. సో ఇది మెమరీ, కంప్యూటర్లో ఎలా మెమరీ ఎలా క్రియేట్ అవుతుంది? కంప్యూటర్ లా మెమరీ బ్లాక్స్ ఇలా క్రియేట్ అవుతుందా, లేకపోతే ఇలా క్రియేట్ అవుతుందా? బ్లాక్స్ లా ఒక సింగిల్ సింగిల్ బ్లాక్స్ లా ఇలా క్రియేట్ అవుతుందా? అంటే ఇట్లా చిన్న ఇది మీద నాకు ఒకటి చెప్పు, ఇలా క్రియేట్ అవుతుందా మెమరీ కంప్యూటర్లో ఒకటి 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 అట్లా, లేకపోతే అన్న ఒకటి దగ్గర క్రియేట్ అయ్యి ఇట్లా ఇట్లా ఉంటుందా? లేదు సెపరేట్ సెపరేట్ అంటే ఓకే. లైన్ టు లైన్. సాక్షిత, హౌ ద మెమరీ విల్ బి క్రియేటెడ్? అన్నయ్య. మెమరీ ఎలా క్రియేట్ అవుతుంది? ఇలా క్రియేట్ అవుతుందా, ఇలా క్రియేట్ అవుతుందా లిస్ట్ కి? సెకండ్ దాంట్లో. ఇలా కాన్సిక్యూటివ్ బ్లాక్స్ పక్క పక్కన ఉంటుంది మెమరీ లొకేషన్స్, అవునా? మ్మ్. అవును. వైష్ణవ్, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి నేను కాల్ పెడతాను నీకు, ఓకేనా? ఓకే. ఓకే. మై స్టూడెంట్స్, యా. ఓకే, రన్ ఇట్, ఎగ్జిక్యూట్. డిబగ్ లాగ్. వచ్చింది కదా ఆన్సర్. ఇప్పుడు ఇంకేమైనా అడిషనల్గా డేటా యాడ్ చేయాలంటే ఏం చేయాలి నేను? మై స్టూడెంట్స్ డాట్ యాడ్. యా, మై స్టూడెంట్స్ డాట్ యాడ్ చేయి ఒకసారి. మై స్టూడెంట్స్ డాట్ యాడ్ చేసి ఇంకో 2 వేరియబుల్స్, ఇంకో 2 ఎలిమెంట్స్ని యాడ్ చేయి. విసే ఎలిమెంట్స్, ఆ డేటాని ఎలిమెంట్స్ అంటున్నాం. డాట్ యాడ్. నెక్స్ట్ మై స్టూడెంట్స్ డాట్ యాడ్.
ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏం తెలియదు మనకి. కాగా మనం మళ్ళీ ప్రింట్ చేయాలి కదా సిస్టమ్ డాట్ డిబగ్, అప్పుడే కదా వచ్చేది ఆన్సర్. ఎగ్జిక్యూట్. సో వి గాట్ ద ఆన్సర్. డిబగ్ ఓన్లీ పెట్టు. ఫస్ట్ వచ్చేసేసి ఓన్లీ 2 డేటా ఉండే, తర్వాత 3 ఉండే, తర్వాత ఇంకా 2 ఎక్స్ట్రా యాడ్ అయినాయి. ఓకే, సో దిస్ ఈస్ హౌ లిస్ట్ ఫంక్షన్స్. సరే, యాడ్ చేయడం ఓకే. హౌ టు రిమూవ్ అర్థమైందా? హౌ టు రిమూవ్ ద ఎలిమెంట్స్. క్వశ్చన్ అర్థమైంది కదా? ఇప్పుడు యాడ్ చేసినాం మనం, ఇందులోకి వెళ్ళి నేను లాస్ట్ 2ని డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి నేను? కమాన్, ఏదో ఒకటి ఉంటుంది కదా, మన ఏదో ఒకటి చెప్పండి. ఏమన్నా గుర్తుందా? లైక్ ఐ మీన్ ఏమైనా ప్రాక్టీస్ చేసారా ఎప్పుడన్నా అలా? చూసారా అంటే ఇప్పుడు? ఏమంటున్నావు? ఇప్పుడు ఒక డేటాని యాడ్ చేయడానికి యాడ్ అని చెప్పి వాడినాం కదా, యాడ్. అవును. డేటాని రిమూవ్ చేయడానికి ఏం చేయాలి అని అడుగుతున్నా. సో ఉంటుంది అది అట్లా. సో అది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ రిమూవ్ కంటే ముందు ఇంకో చిన్న కాన్సెప్ట్ అనమాట. ఓకే, రిమూవ్ కంటే ముందు చిన్న కాన్సెప్ట్, గెట్. ఓకే, రిమూవ్ కన్నా ముందు చిన్న కాన్సెప్ట్ గెట్ కన్నా ముందు ఇంకో చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండెక్స్. సో లెట్స్ టేక్ దిస్ రామ్, సాయి, శివ, సీతారాజ్. ఓకే, లెట్స్ టేక్ దిస్. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్, ఇలా ఉంది. ఓకే, ఇందులో ఫస్ట్ బ్లాక్లో రామ్ ఉండు, సెకండ్ బ్లాక్లో ఓకే శివ, థర్డ్ బ్లాక్లో సెకండ్ బ్లాక్ సాయి, థర్డ్ శివ, ఫోర్త్ సీత, తర్వాత రాజు. ఓకే, ఇలా ఉంది. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇది రాస్తున్నాను మళ్ళీ. రామ్, దెన్ యూ హ్యావ్ సాయి, then you have Shiva, then you have Sita, then you have Raju. ఓకే, అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు నాకు అన్ని ఇట్లా ప్రింట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓన్లీ నేను శివానే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు శివ ఏ ప్లేస్లో ఉంది? కమాన్, శివ ఏ ప్లేస్లో ఉంది? ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉంది, అవునా? అప్పుడు నేను ఏం చేయాలి? ఈ థర్డ్ ఎలిమెంట్ కావాలి అని చెప్పి కంప్యూటర్కి అడగాలి నేను. ఓకే, థర్డ్ ఎలిమెంట్ కావాలి అని కంప్యూటర్కి అడగాలి. అయితే కంప్యూటర్కి థర్డ్ ఎలిమెంట్ అడగాలి అంటే మన కంప్యూటర్ యొక్క కాన్సెప్ట్ తెలియాలి. ఒక ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఇండెక్సింగ్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఇలా లిస్ట్ ఉంటుంది కదా, ఇలా లిస్ట్, ఆ లిస్ట్లో అడ్రస్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, లిస్ట్కి 1 సెకండ్, లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ యొక్క అడ్రస్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0, 1, 2, 3, 4. ఓకే, ఇప్పుడు శివ ఏ ప్లేస్లో ఉన్నాడు? ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంటే. ఓకేనా, ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంటే, బట్ ప్లేస్ ఏంటి? ఇండెక్స్ ఏంటి? ఇండెక్స్ ఏంటి ఇప్పుడు? కమాన్, నా వాయిస్ వినిపిస్తుంది అసలు మీకు? అన్మ్యూట్ చేసి ఉంటుంది. సెకండ్, ఇండెక్స్ 2 అనమాట. ఓకే, ఇండెక్స్ అనేది అంటే అడ్రస్ లాగా, ఒక అడ్రస్. ఓకే, ఇప్పుడు ఈ 0 కావాలి, సారీ 0 అని అడిగినాం అనుకో రామ్ ఇస్తుంది. సాయి 1 అని అడిగిన అనుకో సాయి ఇస్తుంది. 3 అని అడిగినాం అనుకో ఎవరు ఇస్తారు? సీత ఇస్తుంది. కానీ యాక్చువల్లీ దాని పొజిషన్స్ ఏంటి ఇప్పుడు?
0th ప్లేస్లో రామ్, తర్వాత సాయి, దెన్ శివ, దెన్ సీత, రాజు. 1 2 3 4 5 అలా చూస్తే 1 నుంచి స్టార్ట్, కానీ మనం 1 నుంచి కౌంట్ చేయదు. ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి మనము? కమాన్, జీరో నుంచి జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అయితే జీరో నుంచి ఇండెక్స్ అంటాం అనమాట. ఈ 0 1 2 3 4 ఇండెక్స్. సో వాట్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ సీత అంటే మనం 3 అంటాం. వాట్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ సాయి? వి సే 1. ఓకే, సో ఇది ఓకే. మరి ఎలా చేస్తామంటే గెట్ అని అడుగుతాం. గెట్ ఏమడుగుతాం? గెట్, ఓకే, గెట్ 3 అని అడిగినాం అనుకో, మై స్టూడెంట్స్ డాట్ మై స్టూడెంట్స్, ఓకే, డాట్ గెట్ 3 అని అడిగితే థర్డ్ ఇండెక్స్లో ఎవరున్నారు? మీరు ఇట్లనే స్లోగా రెస్పాండ్ అయితే నేను స్లోగా టీచ్ చేస్తాం. అది సీత థర్డ్ ఇండెక్స్లో సీత ఉన్నారు. అప్పుడు సీత ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఓకే, చెక్ చేద్దాం. సాక్షి, గో టు ద కోడ్ అండ్ రైట్ మై స్టూడెంట్స్ డాట్ గెట్ 3. మై స్టూడెంట్స్ డాట్ గెట్ 3 అది థర్డ్ ఎలిమెంట్. ఓకే, ఎగ్జిక్యూట్ సిస్టమ్ డాట్ డిబగ్. ఇట్లా రాయి. ఎట్లా రాయి అంటే సిస్టమ్ డాట్ డిబగ్ మై స్టూడెంట్స్ డాట్ గెట్ 3 బ్రాకెట్ ఓపెన్ చేసి దాంట్లో మై స్టూడెంట్స్ కావాలి. ఆ మై స్టూడెంట్స్ ఎవరు కావాలి? నాకు థర్డ్ ఎలిమెంట్ కావాలి అని చెప్పి రాయి. ఓకే, మై స్టూడెంట్స్. ఆ 6th లైన్ అవసరం లేదు. మై స్టూడెంట్స్ డాట్ గెట్ 3. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? నేను రిమూవ్ చేస్తాను ఇది, డోంట్ వరీ. సో డాట్ గెట్ 3 అని అడుగుతున్నాను నేను. అంటే ఈ మై స్టూడెంట్స్ అనే ఒక లిస్ట్లో నుంచి థర్డ్ ఇండెక్స్లో ఉండే ఎలిమెంట్ని తీసుకొని రా అని చెప్పి చెప్తున్నాం మనం. ఓకే, ఎగ్జిక్యూట్. ఎవరు వచ్చారు? సీత వచ్చిందా? ఓకే, యాక్చువల్ థర్డ్ అని చెప్తే శివ రావాలి, బట్ సీత ఎందుకు వచ్చింది? బికాస్ కంప్యూటర్ స్టార్ట్స్ కౌంటింగ్ ఫ్రమ్ కమాన్ 0. ఓకే, 0 1 2 3 ఇలా ఉంటుంది. సో ఇది గెట్. ఇండెక్సింగ్ అంటే ఇవి ఇండెక్సెస్. ఓకే, 0th ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్. అండ్ గెట్ అనేది ఏంటి అంటే గెట్. ఓకే, ఇప్పుడు నాకు సాయి కావాలనుకో, నేను ఏం చేయాలి? గెట్ మై స్టూడెంట్స్ డాట్ గెట్ ఏమని అడగాలి నేను? 1. ఓకే, దెన్ ఇఫ్ ఐ వాంట్ రామ్, దెన్ మై స్టూడెంట్స్ డాట్ గెట్ 0. ఓకే, ఓకే, లిస్ట్ నేమ్ డాట్ గెట్ మెథడ్, దీన్ని గెట్ మెథడ్ అంటాం అనమాట. గెట్ మెథడ్ అంటే ఒక మెథడ్ అనమాట, ఒక ఫంక్షన్. సో మెథడ్ ఆర్ ఫంక్షన్ అంటాము. విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షన్ అండ్ మెథడ్ ఇన్ ఫ్యూచర్. సో ఇప్పుడు సరే, గెట్ అంటే ఓకే. ఇప్పుడు రిమూవ్ అని చెప్తా. మై స్టూడెంట్స్ డాట్ రిమూవ్ 3 అంటే సీత రిమూవ్ అయిపోతుంది. చెక్ చేద్దాం ఒకసారి. మై స్టూడెంట్స్ డాట్ రిమూవ్ 1 అని చెప్పి రాయి సాక్షి. అనేసి ముందులాగా రాయొచ్చా? అవసరం లేదు. ఇప్పుడు అది ప్రింట్ చేయాలనుకుంటే మై స్టూడెంట్స్ డాట్ గెట్ 3 అంటే చూపించడానికి, రిమూవ్ చేయడానికి బ్యాక్ ఎండ్ రిమూవ్ చేస్తున్నాం అన్నట్టు కదా, అలా రాయాల్సిన అవసరం లేదు. ఇలా రాసినా సరిపోతుంది. ఓకే, ఓకే, మై స్టూడెంట్స్ డాట్ రిమూవ్ 1. ఇప్పుడు రిమూవ్ 1 అయిన తర్వాత చెక్ చేద్దాం. మరి రిమూవ్ అయింది కదా అంటే కొంచెం వెయిట్. రిమూవ్ అయింది కదా, రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేద్దాం. మొత్తం మై స్టూడెంట్స్ మొత్తం ప్రింట్ చేద్దాం ఇప్పుడు.
ఓకే, వన్ ప్లేస్లో సాయి ఉండే, సాయి రిమూవ్ అయిపోవాలి, వన్ ప్లేస్ ఇప్పుడు శివ కనిపించాలి మనకు అక్కడ. లెట్స్ ఎగ్జిక్యూట్. డిబగ్ ఓన్లీ. సాయి వెళ్ళిపోయారా, వన్ ప్లేస్లో ఉండే వాల్యూ డిలీట్ అయిపోయింది కదా. సో దట్ ఈస్ కాల్డ్ రిమూవింగ్. addition, getting, get, okay, add, get, remove. Okay, clear Vaishnav? Okay. సో ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి చిన్న మెథడ్ ఉంటుంది, క్లియర్ అని ఉంటుంది. క్లియర్ క్లియర్ అంటే ఏమవుతుంది అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం మనం. ఓకే, మై స్టూడెంట్స్ డాట్ క్లియర్ అని చెప్పి రాద్దాం. రాసేసి మళ్ళీ ఒకసారి సిస్టమ్ డాట్ డిబగ్ మై స్టూడెంట్స్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, ఎగ్జిక్యూట్. ఒకసారి మళ్ళీ ఒకసారి నాకు చూపించాలి ఫంక్షన్ చూపి. క్లియర్ అనేది నువ్వు ఇలా రాయలేవు. క్లియర్ అనేది లైక్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి, పారెంథసిస్ పెట్టాలి. క్లియర్ పక్కన, క్లియర్ పక్కన నో. ఇప్పుడు గెట్ ఎలా రాసావు అలా, కాకపోతే అందులో ఏం ఎలిమెంట్స్ ఉండవు, జస్ట్ క్లియర్ అని చెప్పేసి అట్లా ఇండెక్స్ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్ అంటే మొత్తం క్లియర్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఎగ్జిక్యూట్, డిబగ్ ఓన్లీ. ఓకే, ఎంటీ అయిపోయిందా? అరే మొత్తం లిస్ట్ అనేది ఎంటీ అయిపోయిందా? బికాస్ మనం ఏం మెథడ్ యూజ్ చేసినాం వైష్ణవ్? ఏమన్నా ఏం మెథడ్ యూజ్ చేసినాం క్లియర్ కావడానికి? ఇప్పుడు ఇది ఎంటీ కావడానికి ఏం మెథడ్ యూజ్ చేసినాం ఇప్పుడు? అది క్లియర్ అని రాస్తాం. క్లియర్ అనే మెథడ్ యూజ్ చేసినాం. యాడిషన్ చేయడానికి ఏం మెథడ్? యాడ్. రిమూవ్ చేయడానికి రిమూవ్. రిమూవ్. డేటా తెచ్చుకోవడానికి ఈ పర్టికులర్ ఇండెక్స్ నుంచే డేటా కావాలి అంటే ఇండెక్స్. అది ఇండెక్సే. పర్టికులర్ ఎలిమెంట్ నుంచి డేటా ప్రింట్ చేయాలి అంటే ఇప్పుడు శివానే ప్రింట్ చేయాలంటే ఏం రాసినాం మనం అక్కడ? ఓన్లీ శివాన గెట్. గెట్. ఓకే, సో ఇవి మ్యాండేటరీ అన్నమాట, ఇవి మీరు తెలుసుకోవాల్సిందే. ఓకే, ఇవి అన్ని ఏం అని ఇప్పుడు చెప్పినావు కదా, అది మెథడ్స్ అంటాం. మెథడ్స్, లిస్ట్ మెథడ్స్ మెథడ్స్. అంటాం. ఏదైనా లిస్ట్ నువ్వు యూజ్ చేసుకున్నప్పుడు ఆ లిస్ట్ మీద ఇలాంటి మెథడ్స్ యూజ్ చేసుకుంటే ఈజీ అవుతుంది దాన్ని యాక్సెస్ చేయడం, దాన్ని రిమూవ్ చేయడం, దాన్ని డిలీట్ చేయడం, దాంట్లో మోడిఫికేషన్ చేయడం. ఇవి ఎన్ని ఉంటాయి ఇట్లా? అట్లా ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. మ్యాప్స్ కి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు లిస్ట్ మెథడ్స్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇలా ఇక్కడ చూస్తున్నారా మీరు? ఓకే, సో ఇలా ఇన్ని మెథడ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇవన్నీ మెథడ్స్ అన్నమాట. లిస్ట్ మెథడ్స్ ఎన్నో ఎన్నో ఉంటాయి అన్నమాట, ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెట్ అని ఉంది. సెట్ అంటే మీనింగ్ ఏం చేస్తుందంటే సెట్ లిస్ట్ ఎలిమెంట్ అని చెప్పినాం. ఇప్పుడు మై స్టూడెంట్స్ డాట్ సెట్ 2. ఓకే, సెట్ 2 కామా ఇలా రాయాలి. సెట్ 2 కామా కళ్యాణ్ రాసినాం అనుకో, సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా సెట్ 0,52 అంటే 1,1,52 అంటే 1 ప్లేస్లో 52 వస్తుంది, అంటే 1 ఇండెక్స్ 1లో. ఓకే, ఇంకా చాలా ఉంటాయి. సైజ్ అంటాం, ఇంకెన్నో ఉంటాయి. అది ఇవాళ ఫస్ట్ వీటి మీద మనం నేర్చుకోవాలి. ఓకే, వీటి మీద నేర్చుకోవాలి. అండ్
వైష్ణవ్ నీకు పోర్టల్ యాక్సెస్ వచ్చింది కదా, ఆ పోర్టల్ యాక్సెస్లోనే నోట్స్ ఉంటుంది, ఈ రోజుది వీడియో ఉంటుంది, ఆహా, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఓకే. ఆ పోర్టల్కి లాగిన్ అయ్యి దాంట్లో ఈ నోట్స్, ఎగ్జాంపుల్స్ అండ్ వీడియోస్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయి. ఓకే ఓకే. ఓకే ఓకే. సో నీకు ఏమైనా ఇష్యూ ఉంటే నువ్వు మెసేజ్ చేసిన గ్రూప్లో టీం నీకు హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే. ఓకే, అది టీమ్ మేనేజ్డ్ సైట్ అన్నమాట అది. సో దే విల్ రెస్పాండ్ యూ ఆహా, క్విక్లీ. ఓకే, సో ఇలా ఇక్కడ ఉంది కదా, ఇందులో వెళ్తే నీకు వచ్చేస్తుంది, ఆహా, డీటెయిల్స్లోకి వెళ్తే నీకు వస్తుంది. ఓకే ఓకే. ఓకే. సో దిస్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్. ఈ 4 ఐటమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇవి లింక్స్ నేను గ్రూప్ వాట్సాప్లో కూడా పెడతాను, నేను ఇవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇన్ టుమారోస్ క్లాస్ విల్ మీట్. ఓకే, అండ్ వైష్ణవ్ నాకు 10 minutes కనెక్ట్ అవుతా. ఓకే ఓకే. ఓకే. యా ఓకే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్ ఎవ్రీవన్.